హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. సో నేనైతే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని పైకి వెళ్ళి ముగ్గది పెట్టుకొని వచ్చాను. అండ్ దాని తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత మా హాల్ మాత్రం రోజుకి ఒక 5-6 టైమ్స్ అయినా క్లీన్ చేస్తామండి, నేను మా వదిన. ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు కదా, సో ఏదో ఒకటి జల్లుతూ ఉంటారు. బట్ పిల్లలు కదా, ఏమీ అనలేము. సో మేమైతే అలా క్లీన్ చేసుకుంటూనే ఉంటాము. రోజుకి ఒక 5-6 టైమ్స్ అయినా మినిమం క్లీన్ చేస్తాము. అండ్ దాని తర్వాత ఇల్లంతా తుడిచేసుకొని మాప్ అయితే పెట్టేసుకున్నాను. మాప్ పెట్టుకున్న తర్వాత పైన కొన్ని మొక్కలు అయితే ఉన్నాయన్నమాట, వాటికి వాటరింగ్ చేయడానికి అయితే వెళ్ళాను అనమాట. సో రోజు మా అయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ వాటరింగ్ అయితే చేస్తారు, బట్ ఈరోజు అయితే నేను చేస్తున్నాను అనమాట. అండ్ నాకు మొక్కలు పెంచుకోవాలని ఉంటుంది కానీ బట్ ఇక్కడ ప్లేస్ ఉండదు. అండ్ ఇక్కడ క్లైమేట్కో ఏమో తెలీదు, ఎన్ని మొక్కలు వేసినా అవైతే చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. సో చచ్చిపోయినా మళ్ళీ కొని వేస్తూ ఉంటాను, నా ప్రాణం అయితే ఒప్పదు కదా. సో దాని తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేస్తాను అనమాట. సో యాక్చువల్గా వాషింగ్ మిషన్ ట్యాప్ అయితే రిపేర్ ఉందన్నమాట. సో దానివల్ల ఒక 2-3 డేస్ బట్టలు అయితే ఉండిపోయాయి. సో ఇవాళ అయితే అన్నీ కలిపి ఉతికేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత బట్టలు అయితే ఉతకడం కంప్లీట్ అయిపోయింది. నేనైతే మేడ పైకి వెళ్ళి ఆరేసుకొని అయితే వచ్చేసాను అనమాట. అండ్ ఆ తర్వాత కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే యాక్చువల్గా నేను మెంతికూర పప్పు చేశాను. సో మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అది పట్టుకొని వెళ్ళిపోయారు అనమాట. సో అందుకని కర్రీ కొంచెం లేట్గా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. సో ఈరోజు అయితే ఆలు కర్రీ వండుదాం అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ దాని తర్వాత పొటాటోస్ అయితే బాయిల్ చేసుకున్నాను ఆల్రెడీ. సో వాటిని అయితే తొక్కలు అయితే తీసేస్తున్నాను అనమాట. తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సో ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో అవి రెండు బాగా ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సో అవైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా అయితే వేసుకున్నాను. అండ్ అది కూడా ఒకసారి ఫ్రై చేసుకొని పసుపు, ఉప్పు అండ్ కారం అయితే వేసుకోవాలి. కారం మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ దాని తర్వాత టొమాటో ప్యూరీ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులో ముందుగా ఉడకపెట్టుకొని ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు అయితే హాఫ్కి కట్ చేసి అయితే వేసుకున్నాను. సో ఇదంతా కర్రీలోకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో మసాలా అంతా ముక్కలకి పట్టాలన్నమాట. సో అలా కలుపుకున్నాక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని లిడ్ పెట్టేసి బాగా ఉడకపెట్టుకోండి. సో ఇక్కడైతే నేను కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. సో వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ నాకైతే ఈ పని చేయడం అంటే చాలా బద్ధకం అండి. సో ఎందుకో తెలీదు, పని అంటే నాకు అంత ఇష్టం ఉండదు. సో మిగతా పనులన్నీ చేసుకుంటాను, బట్ నాకు గిన్నెలు తోమడం వెంటనే తోమడం అంటే కొంచెం కష్టమే. బట్ ట్రై చేస్తున్నాను అనమాట ఈ మధ్య వెంటనే క్లీన్ చేసుకోవడానికి. ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇది ఇలా ఎన్ని రోజులు వర్క్ అవుతుందో తెలియదు. అండ్ అలా ఎంతమంది ఉన్నారు అమ్మగారి ఇంట్లో అసలు ఏ పని చేయకుండా అత్తగారి ఇంటికి వెళ్ళి అన్ని పనులు నేర్చుకున్న వాళ్ళు. సో అదేమీ గ్రేట్ అని చెప్పను, బట్ నాకు నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను చాలా తొందరగా నేర్చుకున్నాను అనుకుంటాను. నాకు అసలు మినిమం బేసిక్ కూడా రాదు, బట్ బేసిక్స్ నుంచి మొత్తం అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడైతే ఎవ్రీథింగ్ కుక్ చేయగలను. సో అన్ని వంటలు వచ్చు. ఎక్కువగా నేను చైనీస్ అయితే కుక్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకో తెలీదు, నాకు చైనీస్ ఐటమ్స్ అయితే చాలా నచ్చుతాయి. సో ఎక్కడైనా షార్ట్స్లో అయినా రీల్స్లో అయినా ఏమైనా రెసిపీస్ చూస్తే వాటన్నిటినీ స్టోర్ చేసుకొని మంచిగా వాటిని కుక్ చేసి ట్రై చేస్తాను. టేస్ట్ బాగుంటే మళ్ళీ
ఇంకొకసారి చేస్తాను, లేదంటే అది అక్కడితో వదిలేస్తాను అనమాట. బట్ ఒకసారి అయితే కన్ఫామ్గా ట్రై చేస్తాను. అండ్ దాని తర్వాత ఇక్కడ గిన్నెలు తోమడం అయిపోయాక సింక్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో సింక్ క్లీన్ చేసుకున్నాక సో ఇక్కడ పాలు అయితే వచ్చాయన్నమాట. సో మా పిల్లలు మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు అయితే పాలు తాగుతారనమాట. అందుకని ఇక్కడ కాచేసి చల్లార్చి అయితే పెట్టేస్తున్నాను. అండ్ దాని తర్వాత మా హస్బెండ్ డైలీ లంచ్ బాక్స్లోకి చపాతీ అయితే పట్టుకెళ్తారనమాట. దానికోసం ఇక్కడ చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో యాక్చువల్గా తను అస్సలు ఆయిల్ వేసుకోరనమాట, పుల్కాలా తింటారు. సో నేనైతే అస్సలు అలా తినలేను. అండ్ దాని తర్వాత ఉగాది రోజు మ్యాంగోస్ అయితే తెచ్చారనమాట. సో అవైతే ఆవకాయలో పెడదామని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. సో అందులో కొంచెం ఆవగుండ అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. అవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి. అండ్ డ్రై స్పైసెస్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ దాని తర్వాత అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, తర్వాత ఎలాగో పైకి తేలుతుంది. సో అందుకని ముందుగానే ఎక్కువ వేసేసుకోకండి, తర్వాత చూసుకొని వేసుకోండి. సో ఇలా కలిస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను పప్పుకి రెడీ చేసుకున్నాను అనమాట కుక్కర్లో. సో 1 కప్పు దాల్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం మెంతికూర అయితే వేసుకున్నాను. అండ్ అందులోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్, టొమాటో అండ్ పసుపు, అలాగే 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ పప్పు కోసం అయితే పోపు పెట్టుకుంటున్నాను అనమాట. సో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. అండ్ లాస్ట్లో కరివేపాకు అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. సో మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయట్లేదు. అండ్ ఇక్కడైతే పిల్లలిద్దరికి పాలు అయితే కలిపేసి ఇచ్చేస్తున్నాను అనమాట. దాని తర్వాత మీషోలో ఒక డ్రెస్ అయితే బుక్ చేసుకున్నాను. సో అదైతే వచ్చింది. సో అదైతే డ్రెస్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, ప్యూర్ కాటన్ అనమాట. అండ్ దీనికి నెక్ దగ్గర అయితే ఇట్లా వర్క్ అయితే వచ్చిందనమాట. ఫుల్గా లైక్ బాగుంది, కాటన్, ప్యూర్ కాటన్ ఉంది. సమ్మర్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ బోర్డర్ దగ్గర కూడా ఇట్లా వర్క్ వచ్చిందనమాట. అండ్ దీని తర్వాత ప్లాజో ప్యాంట్ ఇచ్చాడు దీనికి. అండ్ ప్యాంట్కి కూడా కింద బోర్డర్లో అయితే వర్క్ అయితే వచ్చిందనమాట. అండ్ ప్యాంట్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ అయితే. అండ్ దాని తర్వాత నాకు చున్నీ కూడా కాటన్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది, బట్ ఇది కూడా ఓకే. అండ్ చున్నీకి అయితే ఆల్ ఓవర్గా ఇలా డిజైన్ అయితే వచ్చింది. అండ్ బోర్డర్లో ఇట్లా లేస్లా వచ్చిందనమాట. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.